నమస్తే, నేను ఆదిత్య. శంషాబాద్కి మెట్రో పరుగులు ఇప్పుడు ఆ ఏరియాకి భారీ క్రేజ్ అంటూ ఒక అంశం అయితే వినిపిస్తోంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. శంషాబాద్కి ఇప్పుడు మెట్రో లైన్ వేయబోతున్నారని, ఆ చుట్టుపక్కల ఏరియాకి పర్టికులర్గా ఆ ఏరియాకి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే కొంచెం క్రేజ్ వచ్చిందంటూ ఒక అంశం అయితే వినిపిస్తుంది. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఆల్రెడీ క్రేజ్ వచ్చేసిందండి, ఇంకా పెరుగుతుంది బాగా. ఓకే. క్రేజ్ అనేది 20 సంవత్సరాల ముందు శంషాబాద్ ఏరియా అంటే ఎవరికి తెలియదు. పెద్ద అన్నోన్ గ్రీక్ లాటిన్లా ఉంటుంది. మన ఇంగ్లీష్లో మాట్లాడితే ఒకసారి అర్థం కాదు, గ్రీక్ లాటిన్లా ఉంటుంది. సో శంషాబాద్ అనేది 25 years ముందు, ఇప్పుడు 25 years తర్వాత మొత్తం మూడు డిఫరెంట్ స్టేజ్లో ఉంటుంది. ఓకే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ఆయన బేసికలీ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్. అందరూ సీఎం అయ్యాక నేర్చుకుంటే సీఎం అవ్వకముందే రియల్ ఎస్టేట్ వరకు మిగతా విషయాలు ఎంత ఉందో తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ వరకు ఆయన కోకాపేట మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉంది కూడా. ఆయన 10-20 సంవత్సరాల కిందే కోకాపేట ట్రాన్సాక్షన్ చేసి ల్యాండ్ ట్రేడింగ్ చేసి కన్స్ట్రక్షన్ వ్యవహారం ఉన్నది. నా నాయనంతా ఆయనే చెప్పారు, రియల్ ఎస్టేట్ నా సొత్తు నా తత్తు అనేది చెప్పాడు, నా పేటెంట్ బేసికలీ. కానీ ఆ గ్రిప్ ఉంది, ప్లస్ ఇంట్రెస్ట్ ఉంది. రియల్ ఎస్టేట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెర్ఫామ్ చేయాలంటే కావాల్సిన డబ్బులు ఎక్కడ వస్తాయంటే రియల్ ఎస్టేట్. ఇది లేటెస్ట్ సినారియో. ఏ సెగ్మెంట్ వాడైనా, ఏ కంట్రీ వాడైనా, ఏ స్టేట్ వాడైనా హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ in the world, in the country, and it has all directions expansion. Biggest asset and 4 పక్కల మనకు పెరిగే అవకాశాలు పుష్కలంగా ధారాళంగా కనిపిస్తుంది. అండ్ హైదరాబాద్లో వచ్చినవాడు మళ్ళీ వేరే వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్లేస్ ఉంది చూసుకుంటే సంవత్సరానికి లక్షల మంది హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ గుడ్, వెరీ చీప్. వైజాగ్ కంటే హైదరాబాద్ తక్కువ తెలుసా మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్? హైదరాబాద్ ఎక్కువ. వైజాగ్ సపోజ్ టు బి లెస్ సార్, బట్ వైజాగ్ ఈజ్ మోర్ దెన్ హైదరాబాద్. నేను వైజాగ్లో పుట్టాను, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో ఐ నో బోత్ ది స్టేట్స్. అండ్ వైజాగ్లో ఉన్నన్ని హైదరాబాద్లో లేవు. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ సీ లేదు. కొన్ని ఈస్టర్న్ నేవల్ కమాండ్ బేసే ఉంది. పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్, డాక్యార్డ్, నేవల్ డాక్యార్డ్, NSTL, ఆర్మీ, అంటే బిగ్గెస్ట్ ఆఫ్ ది BHP, బిగ్గెస్ట్ కార్మండల్ ఫర్టిలైజర్స్, HPCL, పెట్రోల్, అన్నీ కూడా చాలా ఉన్నాయి. మనకన్నీ లేవు. బట్ స్టిల్ హైదరాబాద్ ఈజ్ ఎ క్యాపిటల్. అండ్ దేర్ ఆర్ సమ్ రూమర్స్ గోయింగ్ ఆన్ హైదరాబాద్ మే బీ ఎ సెకండ్ క్యాపిటల్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ ఫ్యూచర్. బీజేపీ ఈజ్ స్ట్రాంగ్ అబౌట్ ఇట్. అంటే అవ్వలేదు, అయ్యే ఛాన్స్ ఉన్నాయని అక్కడ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మాత్రం ఇంక పట్టిందల్లే బంగారం. ఓకే, నో డౌట్. కమింగ్ బ్యాక్ టు మెట్రో అనేది ఇట్స్ ఎ గుడ్ స్టెప్. ఎందుకంటే ఈరోజు మనం ట్యాక్సీలో వెళ్తుంటే 1000 నుండి 1500, 2000 డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్, టైము, నైట్ అయితే ఒకటి మినిమం 1000 రూపాయలు ఏదైతే వెళ్ళాం. నార్మల్ పీపుల్కైనా ఎయిర్పోర్ట్ వెళ్ళే పెద్దవాళ్ళు ఉంటారు, బట్ సొంతంగా వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది. అది జనరల్గా మీరు ట్రైన్స్లో కానీ ఫస్ట్ AC, సెకండ్ AC, ఫ్లైట్లో, బిజినెస్, ఇవన్నీ ఇండస్ట్రీ వాళ్ళు వెళ్తారు, స్పాన్సర్డ్ వెళ్తారు. సొంతంగా వెళ్ళడానికి ట్రై చేయరు జనరల్గా. ఓకే, 100% చెప్పట్లేదు, బట్ రూల్. నేను కూడా చాలాసార్లు ట్రావెల్ చేశాను కాబట్టి చాలా వరకు హై ఎండ్ అన్నీ కూడా గవర్నమెంట్ లేకపోతే ఇండస్ట్రీ స్పాన్సర్డ్. మన సొంత ఇల్లు అంటే 1-2 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే అఫోర్డబిలిటీ, నీ పొజిషన్ బట్టి నీ కంపెనీ విల్ గివ్. ఇప్పుడు కంపెనీ పవర్లో ఉన్నంతసేపు ఉంటుంది. పవర్ బాయ్కి ఇప్పుడు KTR గారిని ఒకసారి రజనీకాంత్ TV9లో ఇంటర్వ్యూ చేశారు. మీరు బిగ్ షాట్ అంటే పవర్ దిగింది, పవర్ ఉన్నప్పుడే బిగ్ షాట్ అంటే, పవర్ లేనప్పుడు బిగ్ షాట్ లేదు, స్మాల్, అన్ని షాట్లు ఒకటే షాట్ అన్నాడు ఆయన. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ మెట్రో ఎక్స్పాన్షన్ చేయడం అనేది ఒక భాగం. మొత్తం 116.2 కిలోమీటర్ ఎక్స్టెన్షన్లో వెళ్తుంది. టోటల్గా 185 కిలోమీటర్ మెట్రో విస్తీర్ణం పాత అయ్యింది ప్లస్ కొత్తది. ఈ 116.2లో 30-40 కిలోమీటర్ విస్తీర్ణం మన 4th సస్టైనబుల్ సిటీ, అంటే శ్రీశైలం హైవే టు ఎయిర్పోర్ట్, ఇంక్లూడింగ్ అండర్ గ్రౌండ్ మెట్రో 1.6 kilometers. ఇది చాలా పాజిటివ్ స్టెప్. అయితే నేను చాలా వీడియోలో చెప్పాను, గవర్నమెంట్ వాళ్ళు 100 మాటలు చెప్తారు, మేనిఫెస్టోలో 100 items చెప్తారు, బట్ ఎన్ని చేస్తారు, ఎన్ని అమలుపరుస్తాయి, ఎంత బడ్జెట్ ఉంది అనేది ఇట్స్ ఎ బిగ్ $1 billion క్వశ్చన్. అన్ని ప్లేస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే బయట వేరే స్టేట్స్ తీసుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా, స్టేట్మెంట్స్ ఓట్ల ముందు చాలా మాట్లాడతాం, ఓట్ల కోసం 100 మాటలు మాట్లాడతాం. అందులో కొన్ని అమలు పరుస్తారు, కొన్ని అమలు పరచారు. వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ ఉండొచ్చు,
మధ్యలో ఇప్పుడు హైడ్రా అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏపీలో లడ్డు ఇష్యూ అనేది అదే. అది రాజకీయాలకి దానికైనా సంబంధం ఉందా? లేదు. దేవుడి ప్రసాదం అది. ఇప్పుడు ఫోకస్ అంతా ఈయన ఏమంటాడు, ఆయన ఏమంటాడు, జనసేన వాడు ఏమంటాడు, టీడీపీ వాడు ఏమంటాడు, దాని కౌంటర్ వైఎస్ఆర్. కానీ పబ్లిక్ కోసం ఏం చేస్తున్నది ఇంపార్టెంట్. హైడ్రా మంచి స్టెప్, కానీ సమ్ ఎక్సర్సైజ్ చేసి గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసి పెట్టుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన. ఆయన ఇంటెన్షన్ ఇస్ పాజిటివ్, బట్ ఈ ఇంటెన్షన్లో కొట్టుకుపోతున్నారు కొంతమంది జనాలు. రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు ఆన్ రోడ్. ఇప్పుడు లోన్లు కట్టాలి, ఈఎంఐ కట్టాలి. ఎవరు కడతారు? వాళ్ళు రెంట్ కట్టుకుంటాడా, ఈఎంఐ కట్టుకుంటాడా, బతుకుతాడా? సో ఇది కొద్దిగా కేర్ తీసుకొని ఇప్పుడు తగ్గారు. హైడ్రా ఒక విధంగా మంచిగా, ఒక పక్క రంగనాథ్, ఏవి రంగనాథ్ గారికి పవర్స్ పెంచుతున్నారు. స్పెషల్ జియో కూడా రిలీజ్ చేశారు. ఇంతకుముందు అడిగారు, క్వశ్చన్ చేశారు, హైడ్రా చట్టం ఏంది అని. సో ఇప్పుడు హైడ్రా చట్టం కూడా చట్టబద్ధంగా జియో రిలీజ్ చేశారు, ఎంఎస్ జియో. ఆ జియో నెంబర్తో ఇంకా దృఢమైంది. అండ్ సపరేట్ పోలీస్ స్టేషన్, 3,500 మంది స్టాఫ్, 10 డిపార్ట్మెంట్ సపోర్టు. ఇంత దీంతో అంటే ఫుల్ రాకింగ్. అంటే ఏవి రంగనాథ్ గారి వరకు ఏంటంటే ఆయన యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీగా చేశారు, డిఐజీగా చేశారు, రకరకాల డిపార్ట్మెంట్స్లో చేశారు. ఆయనకి ఏదైనా పదవి ఇస్తే ఆ పదవిని పరిపూర్ణంగా సక్రమంగా నెరవేరుస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది సినిమా వాళ్ళు ఉంటారు, ఆ రోల్ ఇస్తే ఆ రోల్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఎవరైనా చాలా, సత్యనారాయణ గారు, ఎస్పీ రంగ గారు, ఏ రోల్ ఇస్తే ఆ రోజు, రామారావు గారు ఆ రోల్ ప్రకారం క్రియేట్ చేస్తుంటారు. అట్లా ఈ ఏవి రంగనాథ్ గారు ఐపీఎస్ హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారు, డిసాస్టర్ అండ్ అసెట్ మేనేజ్మెంట్, అదే అనుకుంది, ఆ పేరు ఉంది. మీరు చూసుకుంటే ఇప్పుడు యూట్యూబ్ టీవీలో చూస్తే ఎక్కువ రంగనాథ్ గారు కనిపిస్తున్నారు సీఎం కంట. అంత పాపులర్ అంటే బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ ఇంకోది ఇంకోది. ఇది కమింగ్ బ్యాక్ టు ఈ మెట్రో ఎక్స్పాన్షన్ లేదంటే చాలా యూజ్ అవుతుంది, పబ్లిక్కి చాలా యూస్ఫుల్ అవుతుంది, టైం తక్కువ ఉంటుంది, అండ్ కంఫర్ట్ జోన్. అంటే ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ అయితే ఎయిర్పోర్ట్ టైం, ఫ్లైట్ మన కోసం ఆగదు. బస్సుల స్టేషన్ అంటే వేరు, రైల్వే స్టేషన్ ఉంటారు, ఎయిర్ స్టేషన్ అలా కాదు. టైం అంటే డాట్ 7:50 అంటే 7:51 టేక్ ఆఫ్ అయిపోద్ది. అది మీరు వచ్చినా రాకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. మీరు ఒకసారి చెక్ ఇన్ చేస్తే అంత తర్వాత 40 మినిట్స్ తర్వాత యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఓకే. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, ఈ మెట్రో అనేది ఆ ఏరియా, ముచ్చర్ల ఏరియా నుండి కందుకూరు ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుండి ఎయిర్పోర్ట్ వరకు ఆ వేరే ఇట్స్ గోయింగ్ టు రాక్. ఆల్రెడీ కొద్ది రేట్ హైప్లో ఉంది, మధ్యలో ఈ ఫార్మాసిటీ వచ్చి డిస్టర్బ్ అయింది. మెట్రో వచ్చిన తర్వాత ఇక్కడ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ ఏరియా ఇంతవరకు పెరిగిన దానికంటే ఇంకా ఎక్కువ రేట్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీ హ్యావ్ టు సీ ఈ మెట్రో ఎప్పుడు బడ్జెట్ వస్తుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ బడ్జెట్ ఇస్తారా లేదా, ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ స్టేక్ ఎంత, దాన్ని చేసే సామర్థ్యం, ప్లానింగ్, బడ్జెట్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఎన్విఎస్ రెడ్డి గారు ఉన్నారో ఆయన వన్ ఆఫ్ ది నోన్ పర్సన్ ఫర్ మెట్రో, చైర్మన్ గారు ఎండీగా ఉన్నారు ఆయన. సో అది చాలా నోన్ పర్సన్. వీ ఎక్స్పెక్ట్ దట్ దే విల్ డూ మచ్ బెటర్ థింగ్. అండ్ వచ్చిన తర్వాత వీ విష్ దట్ ఎవ్రీబడి షుడ్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్.